శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం. ఆ స్వామిని చేయి అందించి నన్ను ఆదుకోవయ్యా అని మనం వేడుకోవడం. ఈ స్తోత్రంలో మనం వెంకటేశ్వరుని చక్కగా దయచూడమని వేడుకుందాం. ఇలాంటి అపురూప స్తోత్రాలు మీ ముందుకు రావడానికి ఆచార్య శ్రీశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వెంకటేశ కరావలంబ స్తోత్రం. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణచ్యుత హరే నరినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణి శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. వేదాంత వేద్య భవసాగర కర్ణధార శ్రీపద్మనాభ కమలార్చిత పాదపద్మ లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. లక్ష్మీపతే నిగమలక్ష్మి నిజస్వరూప కామాదిదోష పరిహారిత బోధదాయిన్ దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తాపత్రయం హర విభో రభసాన్మురారే సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష మచ్చిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీజాతరూప నవరత్నల సత్కిరీట కస్తూరికా తిలకశోభిలలాటదేశ రాకెందుబింబవదనంబుజవారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. వందారులోకవరదానవచో విలాస రత్నాఢ్యహార పరిశోభిత కంభుకంఠ కేయూరరత్న సుభాషిత దిగంతరాళ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. దివ్యాంగదాంచిత భుజద్వయమంగళాత్మన్ కేయూరభూషణ శుభోభిత దీర్ఘబాహో నాగేంద్ర కంకణకరద్వయ కామదాయన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. స్వామిన్ జగద్ధర్ణవారిధి మధ్యమగ్న మాముద్ధరద్య కృపయా కరుణాపయోధే లక్ష్మీంచ దేహి మమ ధర్మ సమృద్ధి హేతుం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ పీతాంబరావృతతనో తరుణార్కదీప్తే సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. రత్నాఢ్యదామ సుబనద్ధ కటిప్రదేశ మాణిక్యదర్పణ సుసన్నిభజానుదేశ జంఘాద్వయేన పరిమోహిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. లోకైక పావన సరిత్పరిశోభితాంగ్రే త్వత్పాదదర్శన దినేశ మహాప్రసాదాత్ హార్దం తమశ్చ సకలం లయమాపభూమన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. కామాదివైరి నివహోచ్యుత మే ప్రయాతః దారిద్ర్యమప్యమగతం సకలం దయాళో దీనంచ మాం సమలోక్య దయార్ద్రదృష్ట్యా శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ పదపంకజ షట్పదేన శ్రీమన్ నృసింహ యతినా రచితం జగత్యాం ఏతత్ పఠంతి మనుజాః పురుషోత్తమస్య తే ప్రాప్నువంతి పరమాం పదవీం మురారేః. ఇది శ్రీ వెంకటేశ కరావలంబ స్తోత్రం. దీనిని శ్రీ నృసింహ యతి అనే మహాపురుషులు రచించారు. దీనిని ఎవరైతే పఠిస్తారో వింటారో ఆ పురుషోత్తముని యొక్క పదాన్ని చేరుకుంటారని ఫలశ్రుతిలో మనకు తెలియజేశారు. ఇలాంటి అపురూప స్తోత్రాలను వినండి. మీ
భగవద్బంధువులకు పంచండి. ఈ ఆచార్య శ్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.